హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. V6 వెలుగు పత్రికలో ఐటీ కంపెనీ సంబంధించినటువంటి ఒక వార్తను అయితే వాళ్ళు ప్రచురించడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. ఐటీ కంపెనీలో సైలెంట్ లేఆఫ్స్. ఒక హైదరాబాద్లోని 4500 మంది ఉద్యోగులు అవుట్. హైదరాబాద్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో నరసింహ యువకుడు 2020 ఏప్రిల్ నుంచి టెక్నాలజీ సపోర్ట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడు. అయితే 6 నెలలుగా నరసింహకు ప్రాజెక్టు ఇవ్వకుండా బెంచ్కి పరిమితం చేశారు. మీరు ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయారు కాబట్టి మీ వల్ల కంపెనీకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నరసింహను రిజైన్ చేయాలని బెంచ్ మేనేజర్ ఒత్తిడి చేశారు. అదే నెలలో నరసింహతో డైరెక్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన మేనేజర్ రిజైన్ లెటర్పై బలవంతంగా సంతకం చేయించుకుని అతన్ని పంపించేశారు. ఇలా ఒకరిద్దరు కాదు, వేలాది మంది ఐటీ కంపెనీల ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవు, పనితీరు సరిగా లేదని పేర్కొంటూ సైలెంట్ లేఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రాజెక్టులు స్కిల్స్ లేవని చెప్తూ రిజైన్ చేయాలని బెంచ్పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్ళతో ఎలాగలగో రిజైన్ చేయించి ఇంటికి పంపించేస్తున్నాయి. ఇలా సైలెంట్ లేఆఫ్స్ కారణంగా దేశవ్యాప్తంగా గత 3 నెలల్లో 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐటీ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఒక హైదరాబాద్లోనే 4,500 మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ లేఆఫ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లేఆఫ్స్ ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రోడక్ట్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఐటీ కంపెనీలో ఏఏ కారణంగా చాలామంది ఉద్యోగులు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఏ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుందని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిస్ట్ వంటి కోర్సులు నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు మరింతగా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి నల్లమోతు శ్రీధర్ ఐటీ ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారంటే, సైలెంట్ లేఆఫ్స్ కారణంగా చాలామంది ఉద్యోగులు అయితే జాబ్ కోల్పోతున్నారు. గత 3 నెలల్లో దేశవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులు కోల్పోయారు. ఏఏ రాకతోనే కంపెనీలు లేఆఫ్స్ చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఏఏ వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఏఏ, రోబోటిక్స్ వంటి కోర్సులు నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందనే విధంగా నేను చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఐటీ కంపెనీలో సైలెంట్ లేఆఫ్స్కి సంబంధించి ఒక హైదరాబాద్లోనే 4,500 మంది ఉద్యోగులను తీసేశారని చెప్పి వార్తనైతే ప్రధానంగా వీళ్ళు హైలైట్ చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇవి కాకోకుండా కొత్త టెక్నాలజీ వస్తుందని చెప్పారు కదా, వాటికి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడం మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేటువంటిది దీని యొక్క సారాంశం.